అన్నయ్య ఈ బజ్జీలాగానే ఆ బుజ్జమ్మ కూడా చాలా బాగుంటుంది కదన్నయ్య. దాని ఫ్రెండ్ చూసి చెప్తున్నావా? బ్యాక్ చాలా బ్యాడ్. నా ఉద్దేశం బ్యాక్ అంటే ఆ బ్యాక్ కాదు, దాని బ్యాక్ చరిత్ర. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్పలా ఎంత ఉంటది. ఏం కాదులే, లక్క పెడతలాగా ముద్దుగా ఉంటుంది. లక్క పెడతలాగా? అమాయకురాలా, అది లక్క పెడత కాదే, పలా డేషా. అది ఎప్పుడైనా మార్కెట్ లో బజ్జీలు అమ్మడం చూసావా? రైల్వే ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు, కాఫీ కాఫీ వడా అని. అలాగా వంకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే, అరటికాయ బజ్జీలే అంటది. విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. నన్ను కనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఊరేసుకుని చచ్చిపోతాను. భాష నేర్చుకో. నటుడిగా ప్రతి పాత్రలో పుడుతూ చస్తూ నిరంతర సంఘర్షణ అనుభవించినప్పుడే నీలో నీ ప్రమేయమే లేకుండా నటుడు బయటకొస్తాడు. ఏం చదువుకున్నాడు? వింటర్ ఇంటర్ మేడం. తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే అపోలో ఫిష్ మేడం. అపోలో ఫిష్ అపాలజైస్ మేడం. అలా కూడా నచ్చు మేడం. డీజిల్ తో నడిచే బండ్లను చూసుంటావు, పెట్రోల్ తో నడిచే బండ్లను చూసుంటావు. ఇది లిక్కర్ తో నడిచే బండి, కుత్తితే అడ్రస్ ఉండదు. నీ గురించి ఎవరో అరే ఏమనుకుంటే ఏమి, ఈ చెవితోటి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలేయి. మేఘం సాగుతున్నా, కాకులు మూగుతున్నా, ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి పూల పంతి పట్టి నీటి మధ్యలో ఉంచిన తేలుతుందో ఈ పైకే సోదరా. అరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిలా. మిణుగులు పులుకులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి చల్లే పండు వెన్నెల నా పక్కల్లప. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం విలిసేనయ్యో భూమిపైనే.